కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసింది. అయితే ప్రజల వద్ద ఉన్న అన్ని పెద్ద నోట్లను తీసుకొని వాటిని ఏం చేస్తారు అని చాలామందికి సందేహాలు వచ్చే ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆర్బీఐ అధికారులు గురువారం సమాధానం ఇచ్చారు. రిజర్వ్ బ్యాంకుకు చెందిన ఇష్యూల ఆఫీస్ వద్ద ఈ నోట్లను ఉంచుతాం. అక్కడ ఆ నోట్లను పరిశీలిస్తాం. రీసైక్లింగ్కి పనికొచ్చే వాటిని, పనికిరాని వాటిని కరెన్సీ వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా విభజిస్తాం అని ఆర్బీఐ వెల్లడించింది. పనికిరాని నోట్లను వేగంగా భద్రమైన పర్యావరణ రహిత విధానంలో చెనామణిలోంచి తప్పించే ఈ వ్యవస్థను 2003లో అప్పటి ఆర్బీఐ గవర్నర్ అయిన బిమల్ జలాన్ ప్రవేశపెట్టారు. ఒక్కో సివిపిఎస్కు గంటకు 60 నోట్లకు ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంటుంది. ఈ వ్యవస్థలో నోట్లను లెక్కిస్తుంది. అవి అసలైనవా లేక నకిలీవా గుర్తిస్తుంది. అసలైనవి తేలాక ఆ నోట్లను రీసైక్లింగ్కి పనికొస్తాయో రావో పరిశీలిస్తాం. పనికిరాని వాటిని ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది. పనికొచ్చే వాటిని మళ్ళీ నోట్ల తయారీకి అవసరమైన కాగితంగా మార్చే విధంగా జాగ్రత్తగా కట్ చేస్తుంది. ముక్కలుగా కట్ చేసిన వాటిని 100 గ్రాములుగా ఉండే ఒక్కో బిస్కెట్ చేసి టెండర్లుగా పిలిచి పారిశ్రామికవేత్తలకు అవసరాలకు వినియోగిస్తాం అని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.